హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి మిరియాల రసం. ఈ రసం తినడం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా బాగా అవుతుందండి. అండ్ అలాగే జలుబు చేసినప్పుడు కానీ నోటికి చాలా రుచిగా ఉంటుందండి. 10 నిమిషాల్లో అయిపోతుంది ఈ రసం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా ఇలా కుక్కర్లో నేను ఇక్కడ ఒక 4 ఎర్రటి టమాటాలు తీసుకోవాలండి. రసానికి ఎర్రటి టమాటాలు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక పెద్దది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి. ఇలా విజిల్ వచ్చేలోపు మనము ఇక్కడ ఒక కళాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల మిరియాలు అండ్ అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 2 లేదా 3 ఎండుమిర్చి తీసుకోవాలండి, కొద్దిగా స్పైసీ ఉండటానికి. ఇవి బాగా వేయించుకోవాలండి. జీలకర్ర అనేది కొద్దిగా లైట్గా వేగాలి బాగా, అప్పుడు చేదు అనేది రాకుండా ఉంటుందండి జీలకర్ర. ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఇవన్నీ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 7 నుంచి 8 వెల్లుల్లి తీసుకుంటున్నానండి, పొట్టు తీయకుండా. ఇలా పొట్టు తీయకుండా వెల్లుల్లి వేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకునే దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు విజిల్ వచ్చేసిన తర్వాత టమాటాలని తీసుకోవాలండి. ఇందులో వాటర్ పక్కకు తీసేసి వీటిని బాగా కలిపేసుకోవాలి మెత్తగా. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా. అలాగే ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు తీసుకుంటున్నానండి. అలాగే ఇంకొక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఒకటి ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి తీసుకుంటున్నానండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. అండ్ అలాగే ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా ఇవి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పొడిని ఇందులో ఒక 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు టమాటా మిశ్రమాన్ని కలిపి పెట్టుకున్నాం కదండి, ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేను ఇక్కడ మళ్ళీ నాకు ఒక గ్లాస్ ఎక్స్ట్రా పడింది కాబట్టి వేసుకుంటున్నాను. పులుపుని చూసి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి నేను ఒక స్పూన్ రసం పొడి అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. రసం పొడి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉందండి. ఇలా బాగా రసం పొడి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసి బాగా రసం అనేది బాగా మరగనివ్వాలండి. ఇలా ఉడకాలి రసము. ఇలా మరిగేటప్పుడు కొత్తిమీర తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని దింపేసుకోవడమే అండి చారు. ఈ రసం టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. రోజు కొద్దిగా తినేవాళ్ళు ఈ రసంతో తింటే ఇంకొక 2 ముద్దలు ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. చూసారు కదండి, నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే రసం చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.